హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్ ఆన్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీకి రాజా సాబ్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ ను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ లో వింటేజ్ లుక్ లో లుంగీ కట్టుకున్న ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జోనర్ లో రాజా సాబ్ సినిమాను దర్శకులు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఫస్ట్ లుక్ రిలీజ్ పై మీరు ఓ లుక్ వేయండి. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. విమానంలో ఇది లాంచ్ చేయడానికి దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ సినిమా విల్ బి ఇన్ డిఫరెంట్ రేంజ్. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఈ ఇయర్ అంతా. ఈ సినిమా మీకంటే ఎక్కువగా హీరో గారు మీకు ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారు అలా చూపించదలుచుకున్నారు. ఆయన ఎన్ని రకాలు చేయగలరు అన్ని రకాలు ఇందులో చేస్తున్నారు. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎక్సైట్ చేస్తుంటాను. ఈ రెండులో రిలీజ్ చేద్దాం. కింగ్ నాగార్జున అక్కినేని, కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని కాంబినేషన్ లో రూపొందిన మూవీ నా సామిరంగా. నాగ్ సరసన ఆషికా రంగన నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సెర్ దిలాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని సెంటర్ల నుంచి పాజిటివ్ రాబట్టుకుంది. హిట్ చేసిన ఆడియన్స్ కు కృతజ్ఞతలు చెప్తూ చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సో గుడ్ ఈవినింగ్ సార్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో నా సామిరంగా ఈసారి పండక్కి నా సామిరంగా అన్నారు. అలాగే నా సామిరంగా మోగుతుంది బ్యాండ్ బాజా. అసలు మామూలు కాదు, అసలు థియేటర్ మొత్తం అల్లాడిపోతుంది. అందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సార్ స్టార్టింగ్ నుంచి అసలు సార్ మీరు ఇంత యంగ్గా కనిపిస్తుంటే అసలు భయం వేస్తుంది. యా సో అండ్ లాస్ట్లో అయితే నరేష్ అన్న అసలు ఏడిపించేశారు, అసలు మామూలు కాదు. అండ్ నాకు సార్ అసలు ఫైట్స్ అవని అసలు మామూలు కాదు సార్. లాస్ట్ అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాం, మీతో కలిసి పనిచేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. యాక్చువల్గా అందరూ శివ అంటారు, మా ఊర్లో అందరు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు అందరూ శివనే అంటారు. కాలేజ్ డేస్లో ఆ శివ రిలీజ్ అయినప్పుడు చైన్ పట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని తిరిగామండి. అటువంటి ఈరోజు విజయ్కి చెప్పాను, చైన్ బ్యాగ్లో పెట్టుకుని తిరిగాను సార్. అటువంటిది ఈరోజు నాకు సార్తో పనిచేసినందుకు, మళ్ళీ అదే సీక్వెన్స్ నేను తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు సార్. అంటే ఇంకొకటి చెప్పాలి శివేంద్ర గురించి. ఈసారి 2 సినిమాలు, హనుమాన్ అండ్ నా సామిరంగా, రెండిటికి కెమెరామెన్ ఈయనే. సో అదేమన్నా ఇందాక సంక్రాంతి అల్లుడు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన సపోర్ట్ వల్లే మా సినిమా ఈరోజు జనాల వరకు రీచ్ అయిందండి. సో దానికి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ మూవీని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అలాట్.
ఆల్రెడీ నేను అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాను. నేను అందరికి ఒక ప్రామిస్ చేశాను, మీ అందరికీ ఫిలింలో వింటేజ్ నాగార్జున గారిని చూపిస్తానని. అండ్ 100% మీ అందరూ ఇస్తున్న లవ్ ఆర్ మీ చూపిస్తున్న రెస్పాన్స్కి ఐఎమ్ హ్యాపీ దట్ నేను అచీవ్ చేశానని చెప్పి. ఇందాక నుంచి అందరూ షార్ట్ స్పాన్లో తీసారా, నిజంగా 3 నెలల్లో తీసారా అంటున్నారు. తీసింది 3 నెలలైనా మా ఎఫర్ట్ మాత్రం చాలా ఎక్కువ పెట్టామండి. మీకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. సో మా ఈ సినిమాని మీ అందరూ ఎంతలా బ్లెస్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ నాగ్ సార్ వన్స్ అగైన్ ఫర్ చూసింగ్ మీ. అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సార్. మీ సీన్స్కి అసలు ఆడియన్స్ అందరూ థియేటర్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ ఆషిక ఆల్రెడీ లైక్ ఐ సెడ్ వాల్పేపర్, అందరు ఫోన్స్లో వాల్పేపర్ అయిపోతారు. అండ్ మేమందరం ఈ సినిమాని ఇంత స్పీడ్గా చేయడానికి, లేకపోతే ఇంత బాగా మంచి క్వాలిటీతో రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే అంత స్పీడ్గా మేము చేయగలిగాం. అండ్ వీళ్ళ సపోర్ట్ వల్ల చాలా బాగా అవుట్పుట్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఆర్ట్ డైరెక్టర్ సార్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివన్న థ్యాంక్ యూ. విజువల్స్ అదిరిపోయాయి. ఎస్పెషల్లీ ఆ చైన్ ఇలా పట్టుకున్న తర్వాత కింద అలా డ్రాప్ అవుతుంది, ఆ షాట్కి అయితే అందరూ థియేటర్లో అరుస్తున్నారు అసలు. థ్యాంక్ యూ. అండ్ విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ. దుమ్ము దులిపేశారు అంతే. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్. అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఈ మూవీని మేము వెరీ షార్ట్ స్పాన్లో ఫినిష్ చేస్తామంటున్నారు అందరూ. ఇది ఎవరన్నా చేయొచ్చండి, బట్ అది చేయాలంటే మీ అందరి దగ్గర నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలండి. సో ఈ డిపార్ట్మెంట్ ఉంటే ఎవరన్నా చేయొచ్చు. ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో అది మా టీం అందరికి తెలుసండి. చాలా బాగా హెల్ప్ చేశారు అందరూ. అండ్ వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మేము ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయగలిగాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్, థ్యాంక్స్ టు మేనేజర్స్, థ్యాంక్స్ కాస్ట్యూమ్, థ్యాంక్స్ ఆర్ట్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఫైట్ మాస్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కీరవాణి గారు సార్. సార్ మీరు ఇచ్చిన ఆర్ఆర్ థియేటర్లో అసలు జనాలు ఎవరు సీట్లలో కూర్చోట్లేదండి. స్టార్టింగ్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ వరకు థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్. అండ్ చంద్రబోస్ గారు థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ లిరిక్స్ అండి. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ అందరు రండి. మీకు నేను చెప్పినట్లు మీ అందరు మంచిగా సంక్రాంతి పూట మంచిగా డ్రెస్అప్ అయ్యి రండి, మూవీని ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ, 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే చాలా హ్యాపీగా ఉన్న నా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్కి ఎలా చెప్పారో నాకు కూడా అలాగే ఫోన్లు చేసి మెసేజ్లు మెంచి అండ్ గోడపై నుంచి కూడా చిట్టీలు రాసి ఇంట్లో పారేశారు ఇలాగే ఉండాలని. అండ్ ఇట్లాగే ఇటువంటి సినిమాలే కావాలని. అండ్ వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. అండ్ వాళ్ళ అన్కండిషనల్ లవ్, అక్కినేని అభిమానుల అన్కండిషనల్ లవ్లో ఎప్పటి నుంచో వేచి ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈ యూనిట్లో మా టీంలో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ అందరూ ఒక ప్రేమతో ఈ సినిమాని తయారు చేసాం. దీన్ని అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలి, సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి అని ఒక సంకల్పంతో ఈ సినిమా మేమందరం మొదలుపెట్టాము. అలాగే జరిగింది. అండ్ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. నేను ఆ రోజున స్టేజ్ మీద కూడా అన్నాను, మాకు బిగ్గెస్ట్ స్టార్ కీరవాణి గారని. ఇప్పటికీ అదే అంటున్నాను. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలు కానీ, ఆయన ఇచ్చిన ఎనర్జీ కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. దాని తర్వాత విజయ్ బిన్ని అసలు కొత్త డైరెక్టరు, అఫ్కోర్స్ కొరియోగ్రఫీ చేశాడు. బట్ రోజుకి ఎన్ని గంటలు పడుకుంటున్నావు అని అడిగాను నేను మధ్యలో. ఎప్పుడో ఒక 4 రోజులు 1.5 months షూటింగ్ అయిన తర్వాత రోజుకి జస్ట్ 24 hours 3 to 4 hours సార్ నేను పడుకునేది. ఫ్యామిలీని అందరినీ, వైఫ్ని, వాళ్ళ బాబుని వైజాగ్ పంపించాడు. కరెక్టే, వైజాగే కదా, వైజాగ్ పంపించాడు. ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది,
అంటే వాళ్ళతో మాట్లాడాలి ఇంట్లో ఉంటే అని వాళ్ళని వైజాగ్ పంపించేసి అంత ఇదిగా 3 months పనిచేశాడు విజయ్ బిన్ని. అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిలిం టు అటెంప్ట్, ఇట్స్ ఎ హ్యూజ్ ఫిలిం, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ బట్ ఆ క్యారెక్టర్స్ని అందరినీ డీల్ చేయాలి, అవన్నీ చాలా బాగా. నేను ఈ మధ్యకాలంలో చూడలేదు అంత కామ్గా ఇంతమందిని హ్యాండిల్ చేస్తా. ఎప్పుడు ఒక కోపం, ఒక చిన్న ఈ లెవెల్ కన్నా అరుపు కూడా పెరగదు, వాయిస్ కూడా పెరగదు. అంత కామ్గా హ్యాండిల్ చేసి అందరినీ, ఆల్ క్యారెక్టర్స్ని అందరితో చాలా చాలా బాగా చేయించుకున్నాడు. అన్ని క్యారెక్టర్స్కి బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఐ బిలీవ్ హీ హ్యాస్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్. ఇదే టెంపర్మెంటు, ఇదే పద్ధతిగా ఇలాగే ఉంటే హీ హ్యాస్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ అండ్ ఆల్వేస్ హ్యాస్ బీన్ పాజిటివ్ టువర్డ్స్ అస్. థ్యాంక్ యూ ఫర్ దట్. మేబీ మీ అందరికీ ముందే తెలిసిపోతుందేమో, ఏమో మాకు తెలియని మీకు తెలుస్తాయేమో, బట్ చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు మీడియా మిత్రులందరూ. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ we will do soon another meeting and I'll meet you all there. Thank you. గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా దయానంద్ గడ్డం తెరకెక్కిస్తున్న మూవీ గేమ్ ఆన్. రవి కస్తూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మూవీలోని హైలైట్స్ ను చిట్ చాట్ లో తెలియజేసింది. హాయ్ గీత్, నేను బాగున్నాను అండి. సభకి నమస్కారం అని చెప్పండి. సభకి నమస్కారం. I thought we'll have like a nice chit chat, talk about our movie. Okay. పాప కూడా వచ్చింది కదా. कैसे है హైదరాబాద్? బాగున్నా హైదరాబాద్. బాగున్నా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఐ కేమ్ హియర్. क्यों? For game promotions. Oh yes. Yeah. Excited ఉన్నా మూవీ. Of course. ఎప్పుడే చూసావు ఎలా అనిపించింది సినిమా? Super. Sassy. Classy. హీరో ఎట్లా ఉంది? హీరో 8 word is sassy. Badass. So why did you actually agree to act in Game On? Because of the characterization. Because it's very different. Like I have been playing girl next door kind of characters for so long. So ये बहुत ज़्यादा different था for me, and it's kind of a challenge. I have to smoke. Very big challenge, no? Yeah. Smoking, drinking, everything, no? What was your reaction after your parents saw the teaser? The kissing in the teaser and everything? First she had a problem, no? There's a kiss in the teaser, huh? छोटा सा postman kiss. But it wasn't deliberate, right? Script ki kaavali. You understood, right? When you watch the movie, you felt. How did you like kissing on screen? You once told me कि okay, ये फिल्म के बाद तुम pro kisser हो जाओगी. तो I remember. So while doing, I was like, okay, ठीक है, अभी करके देखते हैं. Now, how did you find out if you become a pro kisser or not? It's my personal thing. Yeah, but I enjoyed the journey. Hey, you comfortable and all that. Like we అందరిని పంపించేసిన మనుషులందరినీ బయటకు పంపించేసిన వేరే విషయం. చాలా కష్టం, no? You used to ask, no, to please go. Everybody. Only few people. And all those people were concentrating on you completely when you were shooting. కానీ అంటే కాన్షియస్ అయింది కానీ professional గా once the camera is on, you leave everything, all your worries, tensions, anxiety, everything. You're a pro actor then. Nice. I'm glad that you're there in the film. నీకు ఎందుకు అనిపించింది గేమ్ ఆన్ ఇట్లాంటి కాన్సెప్ట్? ఇప్పుడు రెగ్యులర్ ఫార్మాట్ లో మూవీస్ వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. Game on is a kick-ass script, kick-ass story. And I personally knew how I'm going to treat this film, and we have seen now. It's the making is different. Making kottaga untadi, music kottaga untadi, acting kottaga untadi. Ante it's everything is in point. So yeah, I feel our movie regular commercial movie kaadu kada manaki. And mana first show velli theater lo cinema chusi మా సినిమా అసలు క్రేజీ ఉంది అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది కదా. సో ఈ మూవీ చూసాక నాకు అంటే అదే ఫీలింగ్ క్రియేట్ అయింది. అండ్ ఇలాంటి సినిమానే మన జనాలకి ఇస్తే బాగుంటది
అనేది ఐ థింక్ దట్ వాస్ లైక్ ద మెయిన్ ఇంటెన్షన్ కదా. దిస్ ఇస్ మోస్ట్లీ ఫర్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ కి ఇప్పుడు వరకు చూస్తున్న సినిమాలు చూస్తూ దిస్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. యాక్టర్స్ అందరు బాగా యాక్ట్ చేశారు, స్క్రీన్ అంతా బాగుంటది. I feel like I think I told you before also ki I feel like it's like a a Hyderabadi proper biryani ka thali or ek proper Hyderabadi thali jisme you'll get everything like romance, masala, spicy or entertainment. मतलब आजकल की जो ऑडियंस है जो वो पसंद करते हैं तो you'll get everything. అంటే వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ టు రిసీవ్ ఇట్. అంటే కొత్త సినిమాలు వస్తున్నాయి, జనాలు ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు అంటే కొత్తగా ఏముందిరా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా కమర్షియల్ ఇదంతా వస్తుంది కదా, కొత్త సినిమా మనుషుల కంట్లో పడింది, అందుకే ట్రైలర్స్ కి క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్ కి వచ్చి చూసి లెట్ దెం డిసైడ్ రా. ఎందుకంటే ఇది చాలా ఐ కెన్ యాక్చువల్లీ సే వన్ థింగ్, గర్వంగా ఒకటి చెప్పగలుగుతా, ఈ సినిమా ఆడియన్స్ కోసం తీసింది. దిస్ ఇస్ నాట్ ఫర్ అవర్ సెల్ఫిష్ రీజన్స్ ఆర్ ఎనీథింగ్, బికాస్ వాళ్ళ కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి ఫిల్మ్ మేకింగ్ లో, అన్నిట్లో. స్టోరీ వైజ్ కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, రైట్? సో దట్ ఈస్ ఫర్ షూర్ దిస్ ఫిల్మ్ ఇస్ ఓన్లీ ఫర్ ఆడియన్స్ హూ ఆర్ looking for new concept and new film making. I hope people will talk about our film for a very long time. Hashtag Klamasi. Hashtag Klamasi. anta mari endo. So see you guys, nice chatting with you all. విక్టరీ వెంకటేష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వర్సిటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ నటించిన ఈ చిత్రానికి వెంకట్ బోయినపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జనవరి 13న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ చిట్ చాట్ రిలీజ్ చేసింది. మరెందుకు ఆలస్యం, సైంధవ్ మేకర్స్ చెప్పిన హైలైట్స్ పై మీరు లుక్ అయ్యండి. అందరూ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గంగిరెత్తులు, కోడి పందాలు, గాలిపటాలు, రైతులు. కానీ ప్రతి సంక్రాంతికి వీటన్నిటికంటే బాగా ముఖ్యమైనది సినిమా లవర్స్కి వెంకటేష్ గారి సినిమా. సంక్రాంతికి వెంకటేష్ గారి సినిమా వచ్చిందంటే అది అసలైన పెద్ద పండుగ. అండ్ ఈసారి మాత్రం ముందులా కాదండి, లెక్క మారింది. ఒక మంచి సినిమాతో బ్లాక్ బస్టర్ టాక్తో ముందుకెళ్ళిపోతుంది. 75th వెంకటేష్ గారి సినిమా ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏముంటుంది అందులో అని ఎదురు చూసాం. అండ్ ఫైనలీ వెంకటేష్ గారి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ దక్కింది. ఈసారి సైంధవ సూపర్ హిట్ అయిపోయింది. అండ్ ఆ సినిమా గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ ది హోల్ టీమ్ ఆఫ్ సైంధవ్ హియర్. ముందుగా కంగ్రాచులేషన్స్ వెంకటేష్ గారు. అండ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ది హోల్ టీమ్ సెలబ్రేటింగ్ ది సక్సెస్ ఆఫ్ సైంధవ్. సో సార్, ఎలా సార్ అంటే మీ దగ్గర ఏమైనా ఫార్ములా ఉందా సార్, హౌ టు అట్రాక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్, మనసులు ఎలా గెలుచుకోవాలి అనేది? ఫార్ములా ఏం లేదు. ఐ థింక్ ఏ సినిమా చేసినప్పుడు కష్టపడి ఒక డెడికేషన్తో చేసి ఒక మంచి సినిమాలను ఇవ్వాలన్న కోరికతో చేసినప్పుడు ప్రేక్షకులు ఎప్పుడూ బాగా ఆదరిస్తారు. సో ఐ థింక్ దట్స్ ద వే దేవ్ లవ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ముందు వాళ్ళందరికీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ సో మచ్ love and affection for me and making this film such a big hit. So thank you all of you. Congratulations sir. అంటే వెంకటేష్ గారి 75th సినిమా ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ మొదలు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ వై దిస్ మూవీ, వై వెంకట్ బోయినపల్లి గారు అండ్ వై శైలేష్ గారు ఫర్ దిస్ మూవీ? నేను చాలాసార్లు చెప్పాను, ఇది వై అంటే మన చేతిలో లేదు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ దిస్ హోల్ journey happened with Venkat and Sailesh and all my co-actors who've been wonderful right throughout my journey of Saindhav. So chala baga jarigindi. So andike we got a fantastic result also. I think everybody was so positive and right from the beginning about the film. And the way people received it also has been tremendous. So I think I have to thank everybody. Sir, I am a father of an 8-year-old daughter. Last 30 minutes, sir, 30 minutes of the Saindhav movie has taken me somewhere else. Ante mansu koncham heavy ga unde, it was filled with warmth, it was filled with and overwhelming emotions ani bayataku vachayi. And I'm sure every father will get connected last 30 minutes. And for me, nenu Venkatesh garni chinnappudu nunchi chustunnanu, and ee last 30 minutes edaithe mee performance undeno, it was like total top class. Thank you. And it was a real big challenge for me because in my earlier emotional films,
you know, the people have received them very well, whether it's Dharmachakram Gani, Ganesh, Aadavaru Maatlu Kardalu Virle. But in this one, we went a step ahead. Dankanna better cheyalani deento we've designed a beautiful climax for this, and it was a real big challenge while I was working also. How do I, do something better? But I think it was so well written and everything went off in a beautiful manner, and the emotion came out very naturally, and some magic happened, and magic వాళ్ళ ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. I'm really very, very happy. Yeah. Very nice, sir. And you're looking absolutely stunning in this attire. కానీ మిమ్మల్ని కూడా బీట్ చేసేలాగా షో స్టాపర్ ఉన్నారు సార్ ఇక్కడ మా పక్కన. ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. వీఆర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ नवाज भाई. व्हाट अ ब्रिलियंट परफॉर्मेंस. एंड कुछ इसके बारे में बोल दीजिए सर. बहुत मुश्किल हुआ या यू एबल टू हैंडल इट? हाउ फीलिंग कंफर्टेबल? आई एम फीलिंग वेरी कंफर्टेबल. दिस इज द ऑथेंटिक संक्रांति फील. अभी लग रहा है एक्चुअल संक्रांति है. हाउ वाज इट वर्किंग विद वेंकटेश गारू, शैलेश गारू? It's a wonderful experience working with him. I just want to know about his energy, because there's so much of like very intense sequence and fighting action sequences, but he was like दिल्ली आते थे और इतना इंटेंस रोल, इतना एक्शन करके जाते थे, तो मैं इस एज में खुद शॉक्ड हो जाता था कि इतनी एनर्जी कहाँ से लेके आते हैं. It was like that. Sir, if you talk about this movie, sir, मैं जब देख रहा था, the confidence which you bring in, एक फ्रेम लगाते और फ्रेम के अंदर आप जब आते हो कॉन्फिडेंस, एंड इसमें आपका जो साइकिक मेंटालिटी, आई मीन वो सीरियस मैटर हो रहा है, बट మా అందరికి ఆడియన్స్ కి వి వర్ డైయింగ్ అవుట్ ఆఫ్ లాఫ్టర్. అంటే ఇట్లా కూడా ఉంటారు మనుషులు. ఏం చేస్తాడు నేను ఇప్పుడు, ఎవరు తలపగలు కొడతాడు, ఏం చేస్తాడు అనేది. సో ఇట్స్ అ కేక్ వాక్ ఫర్ యూ. బట్ శైలేష్ గారు ఎలా ట్రీట్ చేశారు? హౌ डिड द डायरेक्टर टेक इट? एक्चुअली लाइक शैलेश ने बहुत हेल्प किया, क्योंकि मोस्ट ऑफ द टाइम जो है वो सेट पे ही इम्प्रोवाइज हुई चीज़ें, यू नो, और शैलेश प्रोवाइडेड मी अ वंडरफुल प्लेटफॉर्म वेयर यू कैन फ्रीली यू कैन डू सो मेनी थिंग्स, यू नो. లవ్లీ సార్. అండ్ శైలేష్ గారికి ఎంత టఫ్ ఉండే, బికాస్ హ్యాండ్లింగ్ టూ స్టాల్వర్డ్స్ ఆఫ్ యాక్టింగ్ స్కూల్ అని చెప్పొచ్చు, వికీపీడియా ఆఫ్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. శైలేష్ గారు ఎప్పుడైనా అంటే రాసుకునేటప్పుడే మీరు అనిపించిందా ఇట్స్ గోనా బి టోటల్ హార్డ్ వర్క్ ఫర్ యూ అని? యా, ఐ మీన్ సబ్జెక్ట్ అనుకున్న తర్వాతనే సబ్జెక్ట్ సార్ కని అనుకున్న తర్వాతనే డైలాగ్ వర్షన్ రాశాను. సో ఇన్ వన్ వే ఐ ఆల్వేస్ హ్యాడ్ వెంకీ సార్ మైండ్లో పెట్టుకునే నేను కొన్ని మూమెంట్స్, మీరు ఇవాళ థియేటర్లో ఎంజాయ్ చేసే నెంబర్ ఆఫ్ విజిల్ ఇండ్యూసింగ్ మూమెంట్స్ అన్నీ కూడా నేను రైటింగ్ టైంలోనే వెంకటేష్ సార్ని ఇమాజిన్ చేసుకొని టైలర్ మేడ్ ఫర్ హిమ్. నాకు ఇంకా గుర్తుంది ఏంటంటే, ఫస్ట్ టైం నేను విలన్ క్యారెక్టర్ రాసినప్పుడు అప్పటికి ఇంకా నవాజ్ భాయ్ ఇంకా ఓకే చెప్పలేదు, ఇంకా మేము వెళ్ళలేదు కూడా నవాజ్ భాయ్ దగ్గరికి. ఓకే చేస్తారో చేయరో కూడా తెలీదు. దాని తర్వాత నేను సార్ కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు నవాజ్ భాయ్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేశారో, we made the character even more crazier. In fact, it was Venki sir who told me, నవాజ్ క్యారెక్టరైజేషన్కి నువ్వు ఇంకా పుష్ చేయొచ్చు దీన్ని, ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఆర్క్, ఆయనకు రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆయన ఇంకా ఒక సైక్ లెవెల్లో చేయగలుగుతాడు, ఇంకేమైనా ఆలోచన శైలేష్ అంటే. ఇంకొక వారం నేను వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ని ఇంకా సంఖ్య క్యారెక్టర్ కింద రాసుకొని తీసుకొచ్చా. దాని తర్వాత ఇట్ టర్న్ అవుట్ టు బీ సంథింగ్ what you are seeing on the screens today is that. Yeah, any great compliments ఆ సినిమా రిలీజ్ తర్వాత వేటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు మీ దగ్గరికి వచ్చి? ఐ థింక్ నాకు ఆడిటోరియంలో మీరు చెప్పినట్లే లాస్ట్ 30 minutes తర్వాత ఉన్న ఒక చిన్న సైలెన్స్ ఉంటుంది కదా. వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దే క్యాన్ డూ దట్, అండ్ ఐ థింక్ ఇన్ వన్ వే వీ హ్యావ్ బీన్ వెరీ ఆనెస్ట్. అంటే చేసింది చాలా ఆనెస్ట్గా సిన్సియర్గా చేశాం కాబట్టి ఐ థింక్ ఆడియన్స్ ఆర్ ఆల్సో అలా రెజొనేషన్ వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఆనెస్టీ ఇన్ సర్స్ యాక్టింగ్, అండ్ ఎవ్రీబడి పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. స్క్రిప్ట్ని నమ్మి చేసాం, ఒక ఆనెస్టీతో చేసాం కాబట్టి వాళ్ళ రెజొనేషన్ ఉందని ఐ ఫీల్. ఇట్ వాస్ వెరీ fulfilling to see the audience react to the climax nicely. Yeah. But thank you so much Shailesh garu, from all Venkatesh garu fans. I am a huge fan. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా, డాటర్ ఫాదర్, ఆ బ్యూటిఫుల్ రిలేషన్ని ఎంత బాగా డిఫైన్ చేశారు ఆ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this movie for Sankranti. It's my pleasure to present Venki sir like that. Yeah. Shraddha garu, yes, how was it? How are you enjoying the success and shoot time lo ela unde? Venkatesh gartho ela unde? I waited for the release since like Feb of 2023, and it's so, you know, when you look forward to something so much and then the day comes and then you're like, this journey is over. Like, I look forward to this day so much. Like, I made so many friends through this. I worked with Venki sir. I met this little one. I'm of course thrilled. Chala santoshanga undi. Though it's like living a dream, honestly.
because we had that much faith in the film. We worked that hard on the film. I think it was every bit of hard work is totally worth it when you see the audience happy like this. Yes, అంటే I don't want to be a spoiler here. సినిమా గురించి ఏం చెప్పను, మీరు వెళ్ళి చూడండి ఖచ్చితంగా. బట్ ది కార్ సీక్వెన్స్ నీడ్స్ అ స్పెషల్ మెన్షన్. దాని గురించి మీరు ఎంత కష్టపడ్డారు? That was my favorite part, and I don't like night shoots. Kani those 3-4 days we were doing night shoots, and I'm like, yes, give me my sports car. And I told my assistant, I said, I want lots of photos while I'm doing this, okay? Like I'll post them later, show off me sitting in a Mustang. That was the most thrilling part. We're all waiting for the pictures. I will post. Final ga 75th movie. Thank you so much for giving us a blockbuster. Thanks sir. Making our Sankranti very very special this year also. Thank you so much. మా audience కి మీ తరపు నుంచి చాలా థ్యాంక్స్. మళ్ళీ నా సినిమాలు ఇంత బాగా ఆదరిస్తున్నారు. ఐ మీన్ మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సంక్రాంతి పండగ ఎంత అందరూ ఆనందంగా ఉన్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. అండ్ సైందవ్ చూసి అందరు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అందరు రావాలి. It's a fantastic film, a lovely family film with a lot of action, and so thank you so much, Andy. Thanks. లవ్లీ. సైందవ్ గురించి మేము ఎన్నో మాట్లాడాలనుకున్నాం, కానీ కొంచెం తక్కువనే మాట్లాడాం. ఎందుకంటే ఇంకా సినిమా చూడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ అంటే స్పాయిలర్స్ ఇవ్వాలి అని అనుకోలేదు. బట్ డెఫినెట్గా ఈ సంక్రాంతికి సైందవ్ సినిమా చూడండి. ఫాదర్స్ స్పెషలీ అందరు ఖచ్చితంగా చూడాలి. అండ్ ఫ్యామిలీ మొత్తం చూడండి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, శైలేష్ గారు, రాణి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ వెరీ ఫేవరెట్, ఎప్పుడు ప్రతి నిమిషం ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్న ది వికీపీడియా ఆఫ్ యాక్టింగ్ మా వెంకటేష్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. God bless you with lot of success and lot of happiness. Thank you. అది సైందవ్ విషయాలు. మళ్ళీ కలుసుకుందాం. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవ్వండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. Until then, bye bye. Cinema.